కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. మొత్తం 13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 11 గెలుపు. మంతన్లో 13కు 11. బట్టి విక్రమార్క ఇలాఖాలో కాంగ్రెస్ దూకుడు 11కు 11 గెలుపు. మరో 11లో కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఒకసారి మంత్రులకు సంబంధించి చెప్తాను. పీసీఆర్ సోషల్ మీడియా అలర్ట్. మంత్రులకు సంబంధించి అన్ని చోట్ల కూడా మంత్రులు గెలుస్తున్నారు. వరుసగానే చెప్పుకుంటూ పోతాను. అడ్లూరు లక్ష్మణ్ 5-5 ఇప్పటి వరకు రిజల్ట్ వచ్చింది. దానిలో తర్వాత పొన్నం ప్రభాకర్ 7-7 హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ ప్రభంజనం కనిపిస్తోంది. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి 9కి 9 ప్రభంజనం మనకు కనిపిస్తోంది. వాకటి శ్రీహరి మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వాకటి శ్రీహరి గారు, ఎట్లా మీ మక్తల్లో గానీ మిగతా చోట్ల గానీ ఓవరాల్ గా రిజల్ట్ ఎట్లా ఉంది? ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా రేవంత్ అన్న జిల్లా ఖచ్చితంగా అభివృద్ధి ఆకాంక్షించి అందరూ కాంగ్రెస్ కి ఓటేస్తున్నారు. ఒక నమ్మకం, ఖచ్చితంగా మా అభివృద్ధి మా ప్రాంతం జరుగుతున్న నమ్మకంతోన అందరూ కూడా కాంగ్రెస్ ఓవర్ లో ఉన్నారు. మక్తల్ కూడా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో అవుట్ ఆఫ్ 8 లో 6 కాంగ్రెస్ 2 బీజేపీ వచ్చినాయి. సెకండ్ రౌండ్ లో కూడా మొత్తం వస్తాయి. క్లీన్ స్వీప్ గా మక్తల్ కూడా కాబోతా ఉంది. 100% ఒక నమ్మకంతో ప్రభుత్వం మీద రేవంత్ మీద నమ్మకంతో ఖచ్చితంగా ఓటర్లు. సో అవుట్ ఆఫ్ 8 6 వచ్చాయి మక్తల్లో ఆల్రెడీ. మీకు అవుట్ ఆఫ్ 8 ఫస్ట్ రౌండ్ లో అవుట్ ఆఫ్ 8 6 వచ్చాయి. మొన్న ఈ ఎఫెక్ట్ ఏం పడలేదు ఆ బీజేపీ అభ్యర్థి మరణించిన దానికి సంబంధించి. దాంట్లో నిజం ఉంటే పడుతుండే, నిజం లేదు కదా, అందుకే పడలేదు. ఓకే ఓకే. సో అయితే శ్రీహర్ గారు, ఈ మహబూబాబాద్ జిల్లాలో ఐజా గానీ తర్వాత ముఖ్యంగా అలంపూర్ మున్సిపాలిటీస్ కొంత బీఆర్ఎస్, వడ్డేపల్లి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఫేవర్ లో రన్ అవుతున్నాయి. ఇంకా అంటే మాకు క్లియర్ డాటా రాలేదు. టైట్ ఇస్తూనే తెలుస్తా ఉంది. ఖచ్చితంగా అండి మిగతా అంత చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతా ఉంది. 100% మక్తల్లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతా ఉంది. ఒక పోయినసారి బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఇక్కడ, అటువంటి స్థానంలో కూడా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతా ఉంది. ఓకే. మక్తల్లో ఇంకో మున్సిపాలిటీ కూడా ఉంది కదా, అమర్చింతన. అమర్చింత 2 ఉన్నాయండి, అమర్చింత ఆత్మకూరు. దాంట్లో కూడా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ముందరనే ఉంటుంది. ఎన్నో వచ్చేసారు ఇప్పటి వరకు ఆత్మకూరులో 5 ఫస్ట్ రౌండ్ 5 కౌంట్ చేస్తే ఆత్మకూరులో 3 కాంగ్రెస్ వచ్చినాయి, 2 బీజేపీ వచ్చింది. అమర్చింతలో కూడా 2 కాంగ్రెస్ వచ్చినాయి, 2 బీజేపీ, 1 బీజేపీ, 1 బీఆర్ఎస్. ఓకే. సో మీరు 3 మున్సిపాలిటీస్ మీ మక్తల్ పరిధిలో అయితే గెలుచుకుంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే ఓకే. థ్యాంక్ యూ వాకిట్ శ్రీహర్ గారు. సో ఇంకో సర్ప్రైజింగ్, అశ్వారావుపేటలో కూడా బీజేపీ బోని కొట్టింది. అశ్వారావుపేట లాంటి ఒక ట్రైబల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ఎప్పుడు గెలవలేనటువంటి ప్లేసెస్ లో కూడా ఈ రోజు బీజేపీ ఖాతాదర్శి. ఇందాక నేను అన్నట్టు 100+ మున్సిపాలిటీలలో ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గెలిచి మా ప్రెజెన్స్ ఖచ్చితంగా అక్కడ కనబడుతున్నది. సరే, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికార దుర్వినియోగంలో కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది వాళ్ళకు. సో వాళ్ళు అనేక చోట్ల దౌర్జన్యాలు, దారుణాలు చేసి గెలిచారు. ఇందాక మీరు మక్తల గురించి మాట్లాడుతున్నారు కదా, సో మీరు అన్నారుగా ఎట్లా ప్రభావం. కాంగ్రెస్ 2 బీజేపీ ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ రౌండ్ అయింది, ఇంకా 8 ఉన్నాయి సెకండ్ రౌండ్ లో. సో అంటే ఇప్పుడు వారు ఏదైతే బెదిరించారనే దానికి తార్కాణం మనం కనబడుతున్నాయి కదా. అక్కడ ఒక నిండు ప్రాణం బలి కూడా అయింది. అయిన తర్వాత ఇక న్యాచురల్లీ అందరు భయపడతారు అక్కడ ఇట్లా జరుగుతున్నది అనేటప్పుడు. మొత్తం రాష్ట్రంలో ఒకటే రకమైన పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ లో ఇప్పుడు కోస్గిలో, తర్వాత కోడంగల్లోనైతే కనీసం మా అభ్యర్థులు నామినేషన్ ఇట్లా వేసిన వెంటనే వాళ్ళని ఎత్తుకపోవడము, అక్కడ కిడ్నాపింగ్ చేయడము, తర్వాత కిడ్నాపింగ్ నుంచి హైదరాబాద్ తీసుకురావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, ప్రజలు ఒక్కటే భరత్ గారు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలే, తర్వాత జరిగే ఎన్నికలు ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలే సపరేట్ గా ఉంటాయి. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. గమనించి ఎవరిని గెలిపివ్వాలి జనరల్ ఎలక్షన్స్ లో, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మనం చూసాం బై ఎలక్షన్స్ లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ లో కావచ్చు, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కావచ్చు, దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ సడన్ గా 2023లో ఎమర్జ్ అయ్యి ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో సిమిలర్లీ రాబోయే ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకంతో మేము ఉన్నాం. వేములవాడలో సర్ప్రైజింగ్ రిజల్ట్ కనబడుతుంది. 28 వార్డుల్లో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 8, బీజేపీ 7. సో వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కనబడుతుంది. కేటీఆర్ పక్క మున్సిపాలిటీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ట్రెడిషనల్ గా వీకే వేములవాడలో. సో పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్
పొన్నం ప్రభాకర్ గారు, హుస్నాబాద్ లో ఇప్పటి వరకు ఎన్నిట్లో అవుట్ రైట్ గా మీకే వస్తున్నట్టుంది హుస్నాబాద్ మున్సిపాలిటీ? పొన్నం ప్రభాకర్ గారు, 1వ రౌండ్ లో 1వ వార్డు నుంచి 7వ వార్డు దాకా కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఆ 7కి 7 గెలిచినాము. మిగతా 2వ రౌండ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఓకే, 7 out of 7. సో మొత్తం 20 కదా హుస్నాబాద్ లో? 20 గెలుస్తామని అనుకుంటున్నా. ఒకటి అటు ఇటు ఏం చేస్తాం. సో 20కి 20 గెలుస్తారు. 20కి 20. మా ప్రజలు కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల విశ్వాసంతో ఇది గెలుపు వాళ్ళదే, మాది కాదు. ఓకే ఓకే. సో ఏం రీజన్ అనుకుంటారు హుస్నాబాద్ లో ఆ విధంగా 100% రిజల్ట్ ఇప్పటి వరకు వెలుగున్న దానిలో రావడానికి? కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరడము, రెండవది అక్కడ ప్రజలు అభివృద్ధికి ప్లస్ నా పట్ల విశ్వాసంతో ప్రజలు ఓటేసిర్రు. మా ప్రభుత్వము అక్కడ అభివృద్ధి, భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారనే విశ్వాసం, 3 రకాలుగా నాకు బెనిఫిట్ జరిగింది. సార్, ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ తన ప్రజెన్స్ చాటుకుంటోంది. జమ్మికుంట గానీ, హుజురాబాద్ గానీ, తర్వాత కొరుట్ల, మెట్పల్లి కొంత పర్లేదు రిజల్ట్, మరీ అంత లేని విధంగా ఉంది. 1-2 మున్సిపాలిటీస్ కూడా వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. జగిత్యాలలోనేమో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తుంది, ఇండిపెండెంట్ సంబంధించి నడుస్తుంది. సో ఎట్లా చూస్తారు దీన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు? నేచురల్ గా భరత్ గారు, మీరు కూడా ఉమ్మడి జిల్లా కరీంనగర్ సంబంధించిన వ్యక్తి. బేసికల్లీ కరీంనగర్ తెలంగాణ ఉద్యమానికి అగ్రభాగము. దాన్ని ఎన్క్యాష్ చేసుకుంటున్న టీఆర్ఎస్, మేమంతా కూడా తెలంగాణ ఉద్యమకారులం అయినప్పటికీ కొంత ప్రతికూల, అనుకూల రకరకాల అంశాలను చేసుకున్నప్పుడు అక్కడ కొంత మిశ్రమ స్పందన ఉండొచ్చు. కానీ అంతిమంగా కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉంటుంది అనేటువంటి ఒక ఆశని సందర్భంగా వ్యక్తం చేస్తారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎట్లా కన్విన్స్ చేస్తారు? ఇంకా అంత బాగా కదా భరత్ గారు. జగిత్యాలలో కాంగ్రెస్, ఇండిపెండెంట్లు బాగానే గెలుస్తున్నారు. సరే, మీకు మధ్యనే పోటీ కనిపిస్తుంది అక్కడ. రైట్ భరత్, థ్యాంక్ యూ. వాళ్ళ వేరే ఫోన్ వస్తుంది. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు. సో జగిత్యాల్లో ఇబ్బందే, మంత్రులకైనా వాళ్ళకైనా ఇబ్బందే. ఎవరిని కన్విన్స్ చేయలేరు. అటు పార్టీ అధిష్టానమేమో ఎమ్మెల్యేని తీసుకోవాలని చెప్పింది, జీవన్ రెడ్డి ఏమో హల్చల్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఇబ్బంది. దానికి మనం ప్రశ్నలు అడగం కానీ ఆన్సర్స్ చెప్పడం కూడా ఇబ్బందే. సో మంత్రులందరూ కూడా, ఒకసారి మంత్రుల టాపిక్ తీసుకుందాం. పీసీఆర్ కానీ, సోషల్ మీడియా కానీ, మంత్రులకు సంబంధించిన రిజల్ట్ చదువుతాను. మదిరలో 11 కౌంటింగ్ పూర్తయింది. 11 కాంగ్రెస్ గెలిచింది. మంతనిలో 13-11. మంతని శ్రీధర్ బాబు ప్రభంజనం సృష్టిస్తున్నారు. 13లో 11. హుజురాబాద్ లో 7-7. అడ్డూరి లక్ష్మణ్ 5-5 ధర్మపూర్లో. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 7-7. సీతక్క 7-5 ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ లో. జూపల్లి కృష్ణారావు 9 వస్తే కాంగ్రెస్ పార్టీకి 7. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మంత్రులందరూ ఆధిపత్యం కనిపిస్తోంది. ఇక మక్తల్లో 6 కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీ. వాకిటి శ్రీహర్ నియోజకవర్గం ఒక కొంత డిఫరెంట్ రిజల్ట్ చెన్నూరులోనే కనబడుతుంది. అంత క్లియర్ రిజల్ట్ కనబడట్లేదు వివేక్ వెంకటస్వామికి. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఐ 2 లీడింగ్ కనిపిస్తున్నాయి. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు కూడా, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ ముగ్గురు కూడా విజయబావుట ఎగరవేసే దిశగా దూసుకెళ్తున్నారు. హుస్నాబాద్ లో 7 out of 7 ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉంది. మంథని 11 out of 13. ధర్మపురి 5-5 అడ్డూరు లక్ష్మణ్ గెలిచారు. మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు 7 out of 9. అదేవిధంగా శ్రీహరి మక్తల్ మున్సిపాలిటీలో 6-2. మక్తల్లో మిగతా 2 చోట్ల కొంత టఫ్ ఫైట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎదులాపురం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 7 out of 7. బట్టి విక్రమార్క 22లో 11 కౌంటింగ్ పూర్తయింది. 11-11 కాంగ్రెస్ పార్టీ. సీతక్క వరంగల్లో ములుగులో 7 out of 5 ఇప్పటి వరకు. సో ఖమ్మం అయిపోయింది, వరంగల్ అయిపోయింది. తర్వాత నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సి ఉంది. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మనకు
హుజూర్ నగర్ లో కనిపిస్తుంది. 19 కాంగ్రెస్ పార్టీ, 4 బీఆర్ఎస్, 5 ఇండిపెండెంట్లు అక్కడ గెలిచారు. కోదాడలో 3 కాంగ్రెస్ పార్టీ. నేరేడు చెర్ల మున్సిపాలిటీ, ఇది కూడా హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ. 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-2 ఇక్కడ గెలుస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా మంత్రులందరూ కూడా దాదాపు అన్ని చోట్ల విజయాలు నమోదు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్ అమర్ గారు, మంత్రులు చాలా చాలా చోట్ల కూడా గెలుస్తున్నారు, ఎక్సెప్ట్ 1-2 చోట్ల తప్ప. అంటే భరత్ గారు ఇప్పుడు మంత్రులు గెలవడం, చెన్నూరు కూడా చెప్తున్నాను, చెన్నూరు కాంగ్రెస్ పార్టీ 6, 2 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. సో చెన్నూరు కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి పర్ఫార్మెన్స్ అక్కడ బాగున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ధర్మపురి లాంటి చోట భరత్ గారు మీకు తెలుసు, ధర్మపూర్లో ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ అంతా పీక్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా 15 7 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. సో మొదటి నుంచి కూడా ఒక స్టాండర్డ్ ఓటు, కన్వెన్షనల్ ఓటు ఉన్న ప్లేసెస్ లో మంతని కూడా చూడండి, మంతని కావచ్చు, ధర్మపురి కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇక్కడ అన్ని చోట్లలో కూడా మొదటి నుంచి కూడా బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ న్యాచురల్లీ ఇప్పుడు బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నది. కానీ నేను అదే పదే చెప్తున్నాను భరత్ గారు, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుంటే ఈ రిజల్ట్ వచ్చేవి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎన్నికలలో 2020లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందో అదే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఎగ్జాక్ట్లీ దాన్ని ఇప్పుడు రెప్లికేట్ చేసింది. అదే ఫార్ములాను దారుణాలు చేయడము, బెదిరియడము, నామినేషన్స్ వేయకుండా చేయడము. ఇప్పుడు మీరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితి చేసింది, అయినా కూడా బీజేపీ గెలిచింది. తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట లాంటి చోట ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీజేపీ కొన్ని ఓట్లు, అంటే 2 ఓట్లు 3 ఓట్లు వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఒక వార్డ్ కౌన్సిలర్ అక్కడ గెలవడం జరిగింది. సో తొర్రూరు, పాలకుర్తి, పరకాల, ఇప్పుడు మీరు ఇందాక పరకాల గురించి కూడా చెప్పారు కదా. సో అట్లా చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ ఈ రోజు చాలా సీట్లు గెలుస్తున్నది. ఈ ఎగ్జాక్ట్లీ ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ హంగ్ వస్తుంది, ఎక్కడ భారతీయ జనతా పార్టీ కింగ్ మేకర్ అవుతుంది, లేకుంటే ఎక్కడ. విజయ్ గారు, మీరు మంత్రులకు సంబంధించి ఏం జరుగుతుంది? మంత్రులందరూ కూడా గెలుస్తున్నారు. మంత్రులందరూ వాళ్ళు ఏంటంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపరీతమైనటువంటి డబ్బు, కోట్లాది రూపాయల డబ్బులు వెదజల్లుతూ చేసినటువంటి కార్యక్రమం చూడండి. ఎవరు అధికారంలో ఉన్న డబ్బులు ఇవన్నీ కామన్, డబ్బులు అందరూ ఇచ్చారు. బీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ కూడా కొంత ఇచ్చింది. సరే మీ అంత ఇవ్వకుండా ఎంతో కొంత ఖర్చులకైతే ఇచ్చారు. వాళ్ళు కూడా అసలు ట్రెడిషనల్ గా బీజేపీ ఇవ్వదు డబ్బులు, వాళ్ళు కూడా పెట్టారు. పెట్టందేం లేదు. ఇప్పుడు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారండి. వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో కేతనపల్లి మున్సిపాలిటీ మా పార్టీ మాజీ శాసనసభ్యులు అక్కడ బాలకృష్ణ గారి నేతృత్వంలో అక్కడ కేతనపల్లి విజయం సాధించిన వాళ్ళని, మేము గెలిచిన వాళ్ళని. లీడింగ్ వచ్చేసింది, మీరు లీడింగ్ అంటారు కానీ విజయం అయిపోయింది, అనౌన్స్ కూడా చేశారు ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీకి ఉంది. సరే నేనేమంటే అక్కడ చెన్నూరులో వివేక్ వెంకటస్వామి గారు 2 ఉంటే అక్కడ వారికి జూపల్లి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి శ్రీహరి, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోరాడుతున్నాడు. కొడంగల్ బోటాబోటి మీద గెలిచింది. మద్దూరులో, కోజీలో కూడా మేము చాలా గణనీయమైనటువంటి స్థానాలు మేము గెలిచినాము, గెలవబోతున్నాం కూడా. అంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్ 1. అందుకే అదే రేవంత్ రెడ్డి గారికి అది ఒక సమాధానం, ప్రజలు ఇచ్చిన సమాధానం. అంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఆ రకమైనటువంటి ఫలితాలు వస్తా ఉన్నాయంటే ఇంకా అర్థం చేసుకోవాలి తెలంగాణ అంతా కూడా ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద. 3 కాంగ్రెస్